నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. ఇవాళ మీ అందరి కోసం, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళందరి కోసం కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందండి. ఉగ్గు తయారీ విధానాన్ని చూపించబోతున్నాను. మా నెల్లూరులో అయితే దీన్ని ఉక్కిరి అంటామండి, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఉక్కిరి ఎలా తినిపించాలి, ఏ వయసు నుంచి తినిపించాలి, ఎంత మోతాదులో తినిపించాలి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మాత్రం ఈ వీడియో చూసారంటే మాత్రం మీకు క్లియర్గా తెలిసిపోతుందండి. స్కిప్ చేయకుండా చూస్తే డీటెయిల్గా అన్నీ చెప్పేస్తాను మీకు. ఇక్కడ వచ్చేసి ఏదైనా మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకోండి. దాంతో మాత్రమే మీరు అన్ని కొలతలు చూసుకోండి. ఇక్కడ 1 కప్తో నేను రైస్ అనేది తీసుకుని దోరగా ఫ్రై చేసుకుంటున్నానండి. నేను ఇవన్నీ కూడా వేపుకోవాలన్నమాట. చక్కగా అవి కలర్ చేంజ్ అయిపోయి బియ్యం అనేది తెల్లగా అవుతాయి అన్నమాట. తెల్లగా అయిపోయి ఇలా పట్టుకున్నామంటే నోట్లో వేసుకున్నారంటే పటపట నలుగుతాయండి. ఆ టైంలో బాగా వేగిపోయినాయి అని అర్థం అన్నమాట. అవి తీసి పక్కన పెట్టేసుకుందాము. అట్లాగా మీరు ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కో టైం పడుతుందండి. పప్పులన్నీ వేసుకుంటాను నేను, కాబట్టి అన్నీ సపరేట్గా నేను వేపుకుంటున్నాను అనమాట. మీరు కొందరు ఏం చేస్తారంటే చాలా వరకు అన్నీ కూడా వాష్ చేసుకొని అన్నీ చేస్తారు. మీరు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. ఎండబెట్టుకొని వాష్ చేసి ఎండబెట్టి బాగా డ్రై అయిన తర్వాత ఇక్కడ మినపప్పు వచ్చేసి నేను 1/4 కప్ తీసుకుంటున్నానండి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం పడుతుంది కదా అండి. రైస్ అనేది కొంత టైం పడుతుంది వేగడానికి, మినపప్పు అనేది ఒక టైం పడుతుంది వేగడానికి. కాబట్టి నేను అన్నీ కూడా వేరువేరుగా వేపుకుంటున్నాను అనమాట. మినపప్పు అనేది కాస్తంత వేగిన తర్వాత కందిపప్పు కూడా సేమ్ అదే కప్తో నేను 1/4 కప్తో నేను వేసుకుంటున్నాను అనమాట. బాగా వేపుకున్నానంటే కలర్ అనేది చేంజ్ అయిపోయి మంచి సువాసన అనేది వచ్చే టైంలో నేను ఇక్కడ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి. అన్నీ కూడా చూసారా, అవి 2 వేగిన తర్వాత పెసరపప్పు కొంచెం ఫాస్ట్గా వేగుతుందని అదే కప్తో నేను వేసుకుంటున్నాను అనమాట. అది కూడా వేపుకుంటున్నానండి. మంచి సువాసన వచ్చేస్తుందండి. సిమ్లోనే పెట్టుకుని అన్నీ కూడా మీరు వేపుకోవాలన్నమాట. అన్నీ పక్కన తీసి పెట్టుకుందాము. కాసిన్ని పల్లీలు కూడా తీసుకుంటున్నానండి. వేరుశనగకాయలు, వేసిన పప్పులు తీసుకొని అది కూడా మంచిగా వేపుకోవాలన్నమాట. పైన పొట్టంతా ఊడిపోతూ ఇలా క్రాక్స్ వస్తాయి, అప్పుడు వేగిపోయినట్టు అర్థం అన్నమాట ఈ వేరుశనగలు అనేవి. అప్పుడు మీరు తీసి పక్కన పెట్టేసుకోవాలి. అవి ఇవన్నీ కూడా ఒక్కో టైం పడతాయండి. ఇది ఇంత టైం అనేది మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుందన్నమాట. ఆ 1/4 కప్లోనే సగం పాలు నేను ఇక్కడ పచ్చిశనగపప్పు అనేది తీసుకుంటున్నానండి. మంచి ప్రోటీన్ ఉంటుందన్నమాట, హై ప్రోటీన్ ఉంటుంది ఇందులో. మనం తీసుకునేవన్నీ కూడా పిల్లలకి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఇవి 12 నెలల వయసు నుంచి మీరు పెట్టుకోవచ్చండి. ఇంకా తక్కువ వయసు ఉన్న పిల్లలకైతే ఇవన్నీ అరగవండి. ఎన్ని పప్పులన్నీ వేస్తాం కదా, ఒక్కసారిగా మనం పెట్టామంటే పిల్లలకి అరగమన్నమాట. గ్యాస్ ఫామ్ కూడా అవుతుంది పిల్లలకు, గ్యాస్ అనేది. అందువల్ల పొట్ట బిగిచేస్తుంది. కాబట్టి 12 మంత్స్ నుంచి అయితే బాగుంటుంది పిల్లలకి. ఇక్కడ పుట్నాలండి, తినే శనగలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. అవి ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి పచ్చిశనగపప్పు వేగిపోయిన తర్వాత పుట్నాలు అనేవి తీసుకుంటున్నాను అనమాట. వేగిపోయిన తర్వాత పక్కన తీసేసుకుంటున్నాను. అలాగే రాగులు అనేవి తీసుకొని వేపుకుంటున్నాను చక్కగా. ఇవి కూడా కలర్ బాగా చేంజ్ అయిపోయి కొంచెం స్మెల్ వస్తుందన్నమాట. అంతవరకు వేపుకోవాలండి. అన్నీ కూడా మీరు సిమ్లోనే ఉంచుకొని దోరగా వేపుకోవాలండి అవన్నీ కూడా. ఇది కూడా వేగిపోయింది, పక్కన పెట్టేసుకుంటున్నాను. రాగులు అనేవి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇక్కడ వాల్నట్స్ అండి, వాల్నట్స్ కూడా తీసుకుంటున్నాను. మెదడు పనితీరుని చాలా బాగా చేస్తుందన్నమాట. ఇది మంచి తెలివినిస్తుంది వాల్నట్స్ అనేవి, అందుకే వాడుతున్నాను. వాల్నట్స్ కూడా తీసుకొని వేసుకుంటున్నానండి. 1/4 కప్ తీసుకున్నాను అనమాట. అవి కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యి వేగిపోవాలి. తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యమైనవి ఇవి: జీలకర్ర 1 టీ స్పూన్ అండి, మిరియాలు 1 టీ స్పూను, అలాగే వాము అనేది 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. జీలకర్ర వాము వచ్చేసి మీకు మంచి అరుగుదలకి ఉపయోగపడుతుంది అనమాట. పిల్లలకి జీర్ణమైపోతుంది. మిరియాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. చలవ చేస్తాయి అనమాట. మిరియాలు వేడి చేయవు, చలవ చేస్తాయి. అలాగే కొంచెం లైట్గా స్పైస్ అనమాట, ఎక్కువ స్పైస్ ఏమి ఉండదు. ఇక్కడ వచ్చేసి జీలకర్ర మంచి సువాసన కూడా వస్తుంది. పొట్ట నొప్పి కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట దానివల్ల. అలాగే వాము కూడా అండి పొట్ట నొప్పి కూడా తగ్గించేస్తుంది. ఏదన్నా ప్రాబ్లమ్స్ అనేవి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చేస్తుంది. అందుకే అవి దోరగా వేపుకొని మంచి స్మెల్ వచ్చాక తీసేసుకోవాలన్నమాట. అవి కూడా
ఇక్కడ ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్ అండి, అవిసె గింజలు అంటారు కదా, అవిసె గింజలు కూడా తీసుకుంటున్నానండి. ఇవి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. అవి కూడా పైన వేగే కొద్దీ మీకు పైన చిట్లినట్టుగా ఉంటాయన్నమాట, పైన ఇట్లా పేలినట్టుగా అవుతాయి, చిన్నగా ఉంటాయి. అవి రాగుల్లాగే ఉంటాయి, కానీ రాగుల కన్నా కొంచెం పెద్ద సైజులో ఉంటాయి అన్నమాట. అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది. అవిసె గింజలతో పాటు అవిసె ఆకులు కూడా మీకు తెలుసుంటే అవిసె ఆకులతో ఫ్రై కూడా చేసుకొని తింటామండి. అది చాలా మంచిది ఆరోగ్యానికి. చాలా పాతకాలం నాటి నుంచి వాడే పద్ధతి అనమాట అవిసె ఆకులతోటి. ఇక్కడ మనం అవిసె గింజలు వాడామన్నమాట. బాదం పప్పులండి, ఆ చిన్న కప్తో నేను 1/4 కప్తోనే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. అలా పైన క్రాక్స్ వస్తాయన్నమాట బాదం పప్పు అనేది. అప్పుడు అవి లోపల నుంచి కూడా చక్కగా వేగిపోయినట్టు అర్థం అనమాట. అవి కూడా పక్కన తీసి పెట్టేసుకుంటున్నానండి నేను. చూసారు, అన్నీ కూడా ఫ్రై చేసేసుకుంటున్నానండి నేను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను, చల్లార్చుకుంటున్నాను అనమాట. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం అన్నీ కలిపేసుకొని మిక్సీకి పట్టేసుకుందామండి. ఇవన్నీ కూడా మీరు 12 నెలల వయసు నుంచి పెట్టుకోవాలన్నమాట పిల్లలకి. కాకపోతే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఫస్ట్ టైం పెడుతున్నట్లయితే డే టైంలో అంటే పగటిపూట మీరు స్టార్ట్ చేయండి. ఇంకా ఒకటి మర్చిపోయాను, జీడిపప్పులు అంటే కూడా జీడిపప్పులు వేసుకోండి. నా దగ్గర ఆ టైంకి లేవు, ఉన్నాయనుకున్నాను. షాప్కి వెళ్ళి తీసుకెళ్ళే టైం లేక అన్నీ చేసేసాను అనమాట. అన్నీ కూడా నేను మిక్సీకి ఇలా పొడి చేసుకున్నానండి. ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. కూడా మంచి సువాసన వస్తూ ఉంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. మరి చిన్న వయసు పిల్లలకైతే గ్యాస్ అనేది ఎక్కువగా పిల్లలకు వచ్చేస్తుంది అనమాట. ఇండైజెషన్ ప్రాబ్లం అయితే అవుతుందండి. 12 మంత్స్ నుంచి అయితే మీరు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. మంచి బరువు కూడా పెరుగుతారండి పిల్లలు, చక్కగా పెరుగుతారు, మంచి తెలివితేటలు వస్తాయి పిల్లలకి. మనం బయట కొంటాం కదా అండి, రకరకాల ప్రోడక్ట్స్ కొంటాము, అవి వాటికన్నా కూడా మీరు ఇది చేసి పెట్టుకున్నారంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తయారు చేసుకొని పెట్టుకున్నారంటే స్టోర్ ఉంటుందన్నమాట. దాదాపు 6 నెలల నుంచి 7 నెలల వరకు ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుందండి. నేనైతే ఒకసారి అయితే మర్చిపోయాను, ఒకసారి మా ఊళ్ళో అప్పటికి 1 నెల ఉండిపోయిందనమాట. టోటల్గా ఒక 8 మంత్స్ 9 మంత్స్ వరకు వాడాను అనమాట. ఒక పిన్నిని కొంచెం మర్చిపోయిన తర్వాత, అంటే 9 మంత్స్ వరకు కూడా నాకు పాడవకుండా అట్లనే ఉందండి, ఫ్రై చేసుకున్నాం కాబట్టి. ఇక్కడ నేను చూసారా కొంచెం తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అనేవి నేను తీసుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ వెలిగించలేదండి. గిన్నెలోకి తీసుకొని 1/2 కప్పు నీళ్ళు అనేది వేసుకుంటున్నానండి. పిల్లలకి ఎప్పుడైనా కూడా కొంచెం ఎక్కువ నీళ్ళే క్వాంటిటీ అనేది వేసుకొని బాగా అనుకనుగా అనమాట, బాగా జావగా చేసుకొని పల్చగా చేసుకొని ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే 8 నుంచి 10 నిమిషాల పాటు టైం పడుతుంది. కొంచెం ఎక్కువే నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. బాగా మెత్తగా అయిపోవాలి, గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంది అనుకుంటే అయిన తర్వాత మీరు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కలుపుకొని తినిపించే ముందు తినిపించుకోవచ్చు అనమాట. కానీ కలుపుతూ ఉండండి, సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది అనమాట. అలా దగ్గరగా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తినిపించే ముందు నెయ్యి కూడా వేసుకున్నారంటే చాలా మంచిది, మంచి తెలివితేటలు పెరుగుతాయి నెయ్యి వేసుకోవడం వల్ల మీకు. ఈ విధంగా మీరు చేసి పెట్టుకున్నారంటే చాలా నెలల పాటు పిల్లలకి మనం పెట్టుకోవచ్చండి. కర్రీస్ ఏం లేనప్పుడు, టిఫిన్స్గా ఏదైనా వాళ్ళకి తినలేనప్పుడు ఇలాంటివి మనం చేసి పెట్టుకున్నారంటే ఈ ఉగ్గు అనేది పిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. ఆరోగ్యానికి మంచిది, మంచి బరువు పెరుగుతుంది అనమాట. వెయిట్ గెయిన్ ఫుడ్ అనమాట ఇది, బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ అనమాట. కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట. పలచగా ఉన్నప్పుడే కొంచెం ఒక 8 నుంచి 10 నిమిషాల తర్వాత ఉడికిపోతుంది కదా, అప్పుడు ఆపేసుకోవాలి. కొంచెం పలచగా ఉంది అనుకుంటారు కానీ వేడి చల్లారే కొద్ది కూడా దగ్గర పడుతుంది అనమాట. పిల్లలకి ఏంటంటే కొంచెం గట్టిగా ఉన్నప్పుడు బాగా తింటున్నారా, లేదా పలచగా ఉంటే బాగా తింటున్నారా అంటే వాళ్ళు మింగడానికి ఇబ్బంది లేకుండా మీరు ఏ స్టేజ్లో అయితే తినగలుగుతున్నారో చూసుకొని మీరు ఫీడ్ చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం ఫీడ్ చేసేటప్పుడు పిల్లలకి తినిపించేటప్పుడు డే టైంలోనే పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా కడుపు నొప్పి వచ్చినా, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు మధ్యాహ్నం ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోతుంది. మీరు కడుపు నొప్పి మందులు అలాంటివి వేసుకోవచ్చు అనమాట. సాయంత్రం కనుక పెట్టారంటే నైట్ అంట పిల్లలంట ఏదైనా కడుపు నొప్పి వచ్చినా ఇబ్బంది పడుతూ అసలు నిద్రపోకుండా, వాళ్ళు నిద్రపోకుండా మనం కూడా సఫర్ అవుతాము. రాత్రులంతా కూడా జాగారం చేయాల్సి వస్తుంది. అందుకని డే టైంలోనే పెట్టుకోండి. కొంచెమే స్టార్ట్ చేయండి, చిన్న స్పూన్తో స్టార్ట్ చేయండి. డే టైంలో వాళ్ళకి బాగుంది అనుకున్న తర్వాత కొంచెంగా మీరు ఆ డోస్ అనేది స్పూను, ఆ తర్వాత ఇంకొక 1 స్పూన్ అలా కొంచెం డోస్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకేసారి ఎక్కువగా ఫీడ్ చేయకుండా. ఇదండి మంచి హెల్తీ ఫుడ్ అనేది మీకు చూపించానని అనుకుంటున్నాను. చాలా క్లియర్గా నాకు తెలిసిన వరకు చెప్పాను, నాకు గుర్తున్నంత వరకు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే క్లియర్ చేస్తాను. ఇంకా రైస్ అనేది మీరు క్వాంటిటీ కూడా అందులో నేను చెప్పిన దానికన్నా కూడా రైస్ క్వాంటిటీ కూడా మీరు పెంచుకొని చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఇవే కొలతలు అన్నట్టు కాదు. మరి రైస్ అలాగే పప్పులన్నీ ఎక్కువైపోకుండా, బియ్యం
అనేది తక్కువ కాకుండా అంటే అటు ఇటు మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. క్వాంటిటీస్ అనేవి పప్పులన్నీ అలాగే రైస్, కానీ రైస్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా కొంచెమే ఫీడ్ చేయండి పిల్లలకి. స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ కాకుండా డే టైంలోనే ఫీడ్ చేయాలన్నమాట. చాలా మంచిది. మంచిగా బరువు పెరుగుతా పిల్లలు చక్కగా తినేస్తారు. పిల్లలు మారం చేయకుండా మనకి ప్రతి కూర వాళ్ళకి సరిపడదు కదా, అలాంటప్పుడు మనం ఇలా ఉగ్గు చేసి పెట్టుకున్నారంటే పిల్లలు చక్కగా తినేస్తారండి. మనకి పని కూడా తగ్గిపోతుంది అనమాట. పిల్లలకి కడుపు నిండా తినేస్తారు. అది మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ.